పెద్దాయన బాబు చెప్పండి. ఏమి ఎక్కడ లేదు బాబు, కూలీలు దొరకట్లేదండి. కోతకి అద్దెనం అయిపోయింది, పంట సేనుకి వచ్చిందండి. ఈ వర్షం తుఫాను అనంతరావు మీద నెలకొందో తెలియదండి బాబు. అందుకని సదా మొత్తం అల్ల ఎరగడేసిందండి. మొత్తం ఎక్కడ వరకు మీ భూమి ఉంది? అల్లదండి, కొబ్బరి చెట్ల వరకు అండి. మొత్తం ఎరగడేసింది. ఇది కొంచెం పసరు ఉంది కానీ అగిన తెగులు వచ్చేస్తున్నానండి. ఏ తెగులు? అగిన తెగిలండి. అగిన తెగులు మందు కొట్టలేదేటి? లేదండి, మందు కొట్టినా ఏటండి వరుసలు ఒకటి ఊరికి ఉంటున్నా. రోజు తెప్పితే పడిపోతున్నాయి వరుసలు. మరి అక్కడ రోడ్డు మీద వచ్చేస్తున్నావా? రోడ్డు మీద ఎవరు కూల దొరుకుతామని చూస్తాను బాబు. కొత్తలు సురంగ పుల్ల అంతే వస్తాను కానీ మొత్తం రావణపేట శనగ వెళ్ళిపోతాను రా. వెళ్ళిపోతాను కానీ మనకి ఎవరు అందుబాటులో లేరు. ఎందుకంటే గొప్ప ఇచ్చి మన చూసి పేదవాడిని ఉన్నాయి 4 ఎకరాలు. ఎందుకు ఉండగానే ఏడు పిల్లలకి నాకు ముసలి నా మీద భార్య ఊజీ తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు షాపులు పెట్టుకుంటారా మొత్తం అవసరం మన ముసలి నేను కష్టపడతాను. నేను చెప్పుకుంటే సిగ్గు కూలీలు దొరకట్లేదు. అలాగని వచ్చిన ఎవరు కూల దొరకలు వచ్చినా పని రోడ్డు అంటే ఎవరు నవ్వుపడుతున్నా వచ్చినా కానీ ఎవరు కాల్ చేయట్లేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఎవరు మీ నాటి కూరలు చెప్తారని అనేసి మీ దగ్గర ఉంటారు కదా, మీ చుట్టలు పొందలు ఎవరు ఉంటారు ఫోన్ చేసి చెప్తారనేసి బాధ. ఇంకా ముచ్చర్లండి మాది ఎర్ర కొడుకునే తెలుసు. ముచ్చలు ఎరకల కొడుకునండి.